పొరపాటున మీరు బైబిల్ తెస్తే నేను ఒకటి రెండు పాయింట్లు చెప్తాను, మీరేం చదవక్కర్లా, జస్ట్ తీసి చూడండి. మీకు చదవడానికి నోరు నొప్పి ఉండదు, తర్వాత వినటానికి కూడా ఏం బాధ ఉండదు. జస్ట్ తీసి చూడండి. అంటే 42వ కీర్తన అంటే 42వ కీర్తన జస్ట్ చూడండి అంతే. 42వ కీర్తన జస్ట్ చూడండి, మీకు ఒక ఐటమ్ చూపిస్తాను. 42వ కీర్తన తీసారా? 42వ కీర్తన పైన ఉంది ద్వితీయ భాగం ఉంది కదా, అంటే కీర్తనలో ఇది సెకండ్ పార్ట్ అనమాట, రైట్. 73వ కీర్తన అంటే 73 తృతీయ స్కందం అంటే థర్డ్ పార్ట్ అనమాట ఇది, ఓకే రైట్. ఇప్పుడు 90వ కీర్తన తీయండి. 90వ కీర్తన ఇది ఫోర్త్ పార్ట్ అనమాట, చతుర్థి స్కందం. 107వ కీర్తన తీయండి. 107 రైట్, ఇది పంచమ స్కందం, రైట్. ఇవి 5 భాగాలు. ఇశ్రాయేలీలకి ఒక పుస్తకం ఉంది. ఇశ్రాయేలీలకి ఒక పుస్తకం, అది చాలా ఇష్టమైన పుస్తకం, చాలా పవిత్రమైన పుస్తకం. దాన్ని మోషే ధర్మశాస్త్రం అని, లేకపోతే టోరా అని, ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. దానికి 5 భాగాలు. ఈ 5 భాగాలకి అనుగుణంగా 5 పార్ట్లు అనమాట కీర్తనలో. ఏంటి సార్ 5 భాగాలంటే, మనం తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ 5 భాగాలకి 5 హెడ్డింగ్లు ఇచ్చేసాం. మొదటిది ఆదికాండం, దేనికైనా ఆరంభం అదే. రెండోది నిర్గమకాండం, ఇశ్రాయేల్ చరిత్రకు ఆరంభం అదే. మూడోది లేవీకాండం, వాళ్ళకున్నటువంటి యాజక ధర్మానికి అదే కారణం. మూడోది సంఖ్యాకాండం, ఇశ్రాయేలీలు ఇతరులతో ఉండాల్సిన సంబంధం. ఐదోది ద్వితీయోపదేశకాండం, రిపీట్ మళ్ళీసారి చెప్పారనమాట అన్నీ కూడా, రైట్. ఇది 5 భాగాలు. ఈ 5 భాగాలకు అనుగుణంగా ఈ పాటలన్నీ సెక్షన్లుగా చేశారు. ఏమా రైట్? సో ఇవి ఉంటాయి అన్నమాట. అయితే కొంతమందికి కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కీర్తనలు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. మార్టిన్ లూథర్ గారికి ఏమంటాడు తెలుసా, 2 కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. 32వ కీర్తన, 51వ కీర్తన. ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ ఈ 2 కీర్తనలో నాకు కనబడిపోతే, పౌలు రాసినటువంటి కృప గురించి అంతా కూడా కేవలం ఈ 2 కీర్తనల మీద ఉన్నాయి. ఈ 2 ఉంటే నాకు చాలు అంటాడు. అగస్టీన్ నాకు ఆయన ఉండేవాడు, 430లో చచ్చిపోయాడు ఆయన. 350 నుంచి ఉండేవాడు. దరిద్రుడు, దుర్మార్గుడు. 18 ఏళ్ళు అప్పుడు అక్రమంగా ఒక అమ్మాయి ద్వారా ఒక అబ్బాయిని పుట్టించాడు. అర్థమైంది, ఒక లవర్తో. 18వ ఏట హీ బికేమ్ ఫాదర్. అంత నీచ నికృష్టుడు. అగస్టీన్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అమ్మాయిలు ఆడికి నా ముఖానికి కనబడుకోదని టప్ అని తలుపు మూసేవాళ్ళు. అంత భయపడేవాడు అనమాట, అంత బ్యాడ్ క్యారెక్టర్ అనమాట ఆయన. అయితే వాళ్ళ అమ్మ మొనికా బాగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే మనోడు మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత గొప్ప క్రైస్తవ నాయకుడు అయిపోయాడు. కన్ఫెషన్స్ అని ఇంతలా పుస్తకం ఒకటి రాశాడు. అంటే దాంట్లో సిద్ధాంతాలన్నిటికి పునాదులు రాసుకుంటూ వచ్చాడనమాట. అయితే అగస్టిన్ అనేటువంటి ఆయన తాను మారుమనసు పొందిన కొన్ని దినాలకి తాను ఎక్కడైతే పడుకుంటాడో ఆ మంచానికి ఎదురుంగున్న గోడకి 32వ కీర్తన రాయిపించుకున్నాడంట. ఎందుకు అని అంటే, పొద్దున్నే లేస్తే ఆ కీర్తన చదివితే నాకు ధైర్యం వస్తుంది, రాత్రి ఆ కీర్తన చదువుకొని పడుకుంటే నాకు ఆదరణ కలుగుద్ది. సో ఆదరణతో సుఖంగా నిద్రపోతా, పొద్దున్న ఆ కీర్తన చదివితే ధైర్యం వచ్చి నేను ముందుకు వెళ్ళిపోతా అని 32వ కీర్తన పెట్టుకున్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కీర్తన అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈరోజు మీతో 32వ కీర్తన ధ్యానం చేయాలనుకుంటున్నా. 32 తీస్తారా? 32కి అంటే ఊరిని చూడటానికి మీరేం టెన్షన్ పడక్కర్లేదు. 32వ కీర్తన తీస్తే చాలు, ఒకసారి మీ కంటితో చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, 32వ కీర్తనకి 11 వచనాలు. ఏమ రైట్? ఈ 11 వచనాల్లో మొదటి 5 వచనాలు ఒక కాన్సెప్టు, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా ఇంకొక కాన్సెప్ట్. 2 కాన్సెప్ట్లు అనమాట. మొదటి 5 వచనాలు పడుకోకముందు చదువుకోవాల్సిన కాన్సెప్టు, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా పొద్దున లేచిన తర్వాత చదవాల్సిన కాన్సెప్టు. పొద్దున్న లేచిన తర్వాత దేవుడు నాకు ధైర్యం ఇస్తే ముందుకెళ్తాను. రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్నంతా రోజంతా యథవేషాలు వేస్తాను కదా, దేవుడు దాన్ని క్లియర్ చేస్తాడు. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. యూత్ మీటింగ్ అన్నారు కదా, ఈడు వేస్ట్ కాడని మీరు అనుకుంటే నాకేం పర్లేదు, ఈడు అసలు మారుమనసు పొందాడో లేదో అనుకుంటే కూడా నాకేం పర్లేదు, రైట్? సో నా లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో రోజంతా దరిద్రమైన పనులు చేస్తూ ఉంటాయి కదా. సో రాత్రి పడుకున్నప్పుడు 1 నుంచి 5 దాకా చదివితే క్లారిటీ వస్తుంది అనమాట, కంఫర్ట్ దొరుకుద్ది అనమాట. పొద్దున్నే 6 నుంచి 11 దాకా చదివితే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ముందుకు వెళ్ళటానికి. అందుకనే ఈ కీర్తన రాసి పెట్టుకున్నాడు. అయితే ఈరోజు ఈ కీర్తనలో నేను ఎంత మంచోడో చూడండి, ఎంత మంచోడిని అంటే ఒక కాన్సెప్టే చదువుదాం అనుకుంటున్నాను. ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మొదటి 5 వచనాలు మాత్రమే మీతో కలిసి ధ్యానం చేద్దాం అనుకున్నాను. ఓన్లీ 1 to 5.
ఇదే నేను ఇప్పుడు ధ్యానం చేసేది. రఫ్లీ ఇప్పుడు 11:01 అయింది, రఫ్లీగా కరెక్ట్గానే. రఫ్లీ 12:15, 12:20 కల్లా ముగిస్తాను నేను. సో అంత దాకా వెళ్తుంది, మీకు ముందే చెప్పేస్తున్నాను, రైట్? మీకేం బోర్ కొట్టదు, చాలా యూత్ఫుల్గా ఉంటుంది. అక్కడ దాకా వెళ్తాం. ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ ఒక 10-15 మినిట్స్ మీకు బ్రేక్ ఇస్తారు. ఒకవేళ డబ్బులుంటే టీ ఇస్తారు, ఇంకా ఎక్కువ డబ్బులుంటే జ్యూస్ ఇస్తారు, ఏమి లేకపోతే మంచినీళ్ళు ఇస్తారు, ఏదో ఒకటి చేస్తారు. మధ్యలో ఇలాగ ఎవరిని రావద్దని చెప్పండి, రైట్? కూల్, ఇదే లాస్ట్ తమ్ముడు, లేకపోతే నీ సమాధి అయిపోద్ది. కూల్, రైట్? రైట్, ఓకే. అయితే ఈ 10-15 మినిట్స్లో మీరు టీ కానీ, కూల్ డ్రింక్ కానీ, మంచినీళ్ళు కానీ తాగేటప్పుడు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అడ్డుగా ఉన్న ఏ ప్రశ్న ఉన్నా, ఏ సమస్య ఉన్నా కాగితం మీద రాసి ఇక్కడ పడేసండి. నేను ఆ తర్వాత ఒక 45 నిమిషాల, గంటలో ఆ ప్రశ్నలకి వీలైనంత మటుకు నేను జవాబులు చెప్పేస్తా. 1:30 మీకు బై చెప్పేస్తా, 2 గంటల నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ మై ప్లాన్, ఓకే? 4:00 నేను టెక్కలు వెళ్తా, 4:30కి ఇదే విధమైన యూత్ మీటింగ్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఫైనల్ మాట్లాడతాం. సో అది నా ప్లాన్, ఓకే? సో మీకు ముందే చెప్పేశాం. సో ఈ మధ్య గ్యాప్స్లో మీకు ఎవరైనా సొల్లేయకుండా, సుత్తి కొట్టకుండా, మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను పర్సనల్గా కలవాలంటే కూడా కలవచ్చు, ఓకే? సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, యూట్యూబ్లో బోల్డ్ వర్తమానంలో ఆ మాటలు చెప్పడానికి నన్ను కలిస్తే కోపం మీద కొడతాను. మీరు దానికోసం నన్ను కలవద్దు. సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్, యూట్యూబ్లోనే చూశాను సార్, ఇప్పుడే మొదటిసారి చూస్తాను, అది కూడా నాకు సుత్తే. సార్ నా జీవితానికి ఇదో సమస్యగా ఉంది సార్ అని అంటే ఐ గివ్ యూ టైం, ఓకే? మీ సొల్లుకి, మీ సుత్తికి నాకు వద్దు టైం, ఓకే? స్ట్రైట్ నా లైఫ్కి ఇది ఒక సమస్యగా ఉంది, దీన్ని క్లారిఫై చేయండి అని అంటే కనుక నేను క్లారిఫై చేస్తా. తర్వాత ఏసవ్ భార్య, ఏసవ్ కాదు, కయ్యను, ఏబెల్, కయ్యను భార్య ఎవరు, అలాంటి సుత్తి ప్రశ్నలు కూడా ఎద్దు. మీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్. కానీ కాగితం మీద రాసేటప్పుడు ఏ సుత్తి ప్రశ్న అయినా రాయండి, నేను ఆన్సర్ చెప్తాను నేను, ఓకే? కొన్ని 1 సెంటెన్స్లో ఆన్సర్ చెప్తా, కొన్ని డీటెయిల్డ్గా చెప్తా. 1 సెంటెన్స్లో ఆన్సర్ చెప్పానంటే అది అంత ఇంపార్టెంట్ కాదని అర్థం, డీటెయిల్డ్గా చెప్పానంటే చాలా ప్రాముఖ్యమైన అర్థం, ఓకే? సో డోంట్ హెసిటేట్, యూ కెన్ ఆస్క్, రైట్? ఇప్పుడు సీన్లోకి వద్దాం. ఏది 32వ కీర్తన. అయితే ఓ చిన్న మాట చెప్పాలి. కీర్తనలు ఎప్పుడు వాల్యుబుల్గా ఉంటాయంటే, ఎప్పుడు దానికి విలువ వస్తుందని అంటే, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎవరు రాశారని. నాకు ఒక ఆయన తెలుసు, పెద్ద ఆయన, ఇప్పుడు ఆయనకి 82 ఏళ్ళు. మేమిద్దరం కలిసి చాలా మీటింగ్స్లో మాట్లాడాం. ఆయన పేరు జక్కీ దేవరాజు గారు. ఒక చిన్న యూత్ మీటింగ్లో మీ ఇద్దరం కలిసి మాట్లాడతాం, ఇద్దరం ఒక గదిలోనే ఉన్నాం. మాట్లాడుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం ఆయన పాట పాడాడు. అది ఎప్పుడు నేను వినలేదు. పాట పాడాడు, దూరం అరిగిన చిన్న తనే అని పాడాడు. ఆ తర్వాత అది పాపులర్ అయింది. ఆ పాట పాడిన తర్వాత భోజనం చేసి లోనికి వచ్చాం. పడుకోవడానికి అని ఇద్దరం చెరొక మంచం మీద ఉంటే, అన్నయ్య పాట చాలా బాగుంది, ఎవరు రాశారంటే నేనే రాశాను అని అన్నారు. అన్న మీరు పాడుతూ ఉంటే ఆ పాటలో పదాలలో మీ హృదయం కనబడింది, చాలా బాగుందన్న, చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది, నాకెందుకో కొంచెం బరువుగా అనిపించింది అన్న, ఆ పాట ఎందుకు రాశారు అని అన్నా. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలకి నా కళ్ళెంబట భయంకరంగా నీళ్లు గారాయి. ఏమన్నాడు తెలుసా? నా చిన్న కొడుకు 2 వారాలైంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. వాడు గుర్తొచ్చినప్పుడు రాశాను ఈ పాట, దూరం అరిగిన చిన్నతనే. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది, అనుభవాల్లోంచి వచ్చే పాటలు కొన్ని ఉంటాయి, అర్థమైందా? భాషా పరిజ్ఞానంతో రాసే పాటలు కొన్ని ఉంటాయి. మీరు పాట పాడుతున్నప్పుడే అర్థమైపోతుంది అది భాషా పరిజ్ఞానంతో రాసిందా, అనుభవంలోంచి రాసిందా అని. చాలా పాటలు నేను అసలు వినబుద్ధి అవ్వదు, సింగిల్ ఒక్కసారి విన్నాక మధ్యలోనే ఆపేస్తే, ఈ రాయల్ ఘాట్ రాసేటది జీవితంలోంచి వచ్చింది కాదు, అనుభవంలోంచి వచ్చింది కాదు, అర్థమైందా? దాంట్లో కవిత ఉండదు, తవిక ఉంటుంది. తవిక ఏంటి అంటారు, కవితను తిరగేస్తే ఏమవుద్ది? తవిక అంటే నువ్వు వచ్చావు నా దగ్గరికి, నువ్వు తెచ్చావు నాకు ఒక చీపురు కట్ట, నువ్వు తెచ్చిన చీపురు కట్ట నా జీవితానికి ఇచ్చింది మెచ్చిక అంటే, ఆడు ముందు చెప్పాల్సింది వెనక్కి చెప్పాల్సింది ముందు చెప్తే అది కవిత. బస్ రేఖ నువ్వు నా జీవితానికి కేక, బస్ ఇది తవిక. ఇలాంటి పాటలు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందలు. ఈ తవికలు పాడేసేసి దానికో రిథము, దానికో బీటు పెట్టేసి 4 సార్లు పాడించి ఇది వర్షిప్ అంటారు.
ఇంకో మాట చెప్తాను చూడండి, బలవంతంగా చప్పట్లు కొట్టించి, బలవంతంగా చేతులు ఎత్తిచ్చి, బలవంతంగా నుంచోబెడితే అది ఆరాధన కాదు, శాడిజం. దేవుడి శాడిస్ట్ కాదు. ఆరాధన గుండె లోతుల్లోంచి రావాలి. ఆరాధన ప్రేమలోంచి పుట్టుకు రావాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆరాధించు. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. అయితే బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు భాషా పరిజ్ఞానాన్ని బట్టి రాసింది కాదు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవాల్లోంచి పుట్టుకొచ్చింది. కాబట్టి ఏ అనుభవంలోంచి వచ్చింది ఈ పాట, ఎలాంటి పరిస్థితుల్లో రాశారు? ఉదాహరణకి 46వ కీర్తన ఉన్నాయి, ఇది చూడం. 46వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. మనం బోల్సార్లు పాడుకుంటాం ఆ పాట ఎప్పుడు రాశారు? 4-5 వేల మంది యెరూషలేం పట్టణంలో ఉన్నారు. దాని చుట్టూ గోడ ఉంది. బయట 1,85,000 మంది శత్రువులు ఉన్నారు. బయట 1,85,000 మంది శత్రువులు ఉన్నారు. వీళ్ళు 4-5 వేల మంది లోన ఉన్నారు. బయట వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు యెరూషలేంలోకి ఎంటర్ అవుతామంటే హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు, యెషయా అనే ప్రవక్త ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా మమ్మల్ని ఏం చేయమంటారు? భయపడదురా, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు భయపడతారు అనవసరంగా? నేను గతంలో మీకు తోడుగాలేనా? సముద్రం నురగట్టి బయటకు పోలేదా? కొండలు పొట్టేలు పోలేదా? గంతులే లేదా? ఏంటి ఆడవాడు చేస్తారు? లోన ఉండడానికి సైలెంట్గా అని అంటే, ఆ రాత్రి సైలెంట్గా ఉండటమే కాకుండా రేపు వచ్చే విమోచన కార్యాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసి పాట పాడారు. రేపు రిజల్ట్స్ అంటే ఈరోజు ఏమైనా చాక్లెట్లు పంచేవాడు ఉంటాడా? వీళ్ళు అదే చేశారు. సో దాట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్, దాట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకి ఆ పాట యొక్క మధురత్వం ఏంటో అర్థమవుతుంది. సో ఈరోజు 32 సామ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. చిన్న స్టోరీ ఇస్తాను. స్టోరీ అంటే నా సొంత క్రియేషన్ కాదు, నేనేం రాజమౌళిని కాదు, ఉన్నదాన్ని మీకు చెప్తాను అంతే. ఓకే రైట్. అయితే దాన్ని చెప్పేటప్పుడు మీలో కొంతమందికి గుచ్చుకుంటుంది, మీలో కొంతమందికి బాధ కలుగుద్ది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి బుల్లెట్ దిగతం స్టార్ట్ అవ్వాలి. కుర్రోళ్ళకి దిగాలి. మీరు దిగలేదంటే మీరు దున్నపోతని అర్థం అనమాట, పంది కుక్క అని అర్థం అనమాట. అర్థమైందా? బస్. సో దాట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏంటనంటే దావీదు చాలా మంచోడు, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. పాపం దావీదు చిన్నప్పుడు చాలా పేద జీవితం జీవించాడు. చాలా పేద జీవితం అని అంటే డబ్బులు లేవని కాదు, లేకపోతే తినడానికి తిండి లేదని కాదు. దావీదుకు దొరకాల్సింది ఒకటి దొరకలేదు, కానీ పాపం ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఒక్కడే అలా బతికేసేవాడు. ఏంటి సార్ ఆయన దొరకందని అంటే, దావీదుకి మేబీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో దావీదు వాళ్ళ నాన్న దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు, ఒక పెద్ద ఆయన పేరు సమూయేలు. వచ్చి, అయ్యగారు దేవుడు ఏం చెప్పాడంటే మీ ఇంట్లోనే రాజు ఒకడు వస్తాడంట, మీ కుర్రోళ్ళందరినీ వరుసగా పెట్టేసేయండి, నేను దేవుడిని అడుగుతా, నా కొడుకుల్లో ఏ కొడుకో డిసైడ్ అయిపోదాం అంటాడు. సో ఆ నాన్న అందరినీ కొడుకులు నుంచోబెడతాడండి. నుంచోబెడితే ఈయన అందరినీ చూస్తాడు, మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, దేవుడిని అడుగుతూ ఉంటాడు. మొత్తం అందరూ అయిపోయారు. సార్ ఎవరు లేరు సార్, దేవుడు తేడా చేయడు, ఇంకెవరినో కొడుకులు ఉన్నారా అని అంటాడు. కొడుకు వాడున్నాడండి, పనిమాలనాడు, గొర్రెలు కాసుకుంటాడు. ఇదే డైలాగ్. పనిమాలనాడు అంటే సొంత కొడుకు. మీకు అర్థమైందా? సొంత కొడుకు. ఆ సొంత కొడుకు గురించి వాళ్ళ డాడీ ఇచ్చిన స్టేట్, పనిమాలనాడు అంటే గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అన్నాడు. లేదు సార్, దేవుడు చెప్పాడు ఆయన కూడా తీసుకురండి అని. అంటే తండ్రి ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. అర్థమైందా? మీలో కొంతమంది అలాంటి వాళ్ళు నాకు తెలుసు. మీలో కొంతమంది, సార్ నాకు అమ్మ ప్రేమ తెలియదు సార్, మాకు నాన్న ప్రేమ తెలియదు సార్, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బ్రతుకుతూ నన్ను కొడుగ్గా నన్ను కూతురుగా చూసినటువంటి ఆ అనుభూతి నాకు లేదు సార్ అని అనొచ్చు మీరు. దావీదు కూడా అలాంటోడే. ఓకే, క్లియర్. స్టేజ్ 1. సరే, ఆ దావీదునే దేవుడు రాజుగా చేశాడు. చేసిన మేబీ 1 సంవత్సరానికో ఏదో ఒక చిన్న గొడవ అవుతుంది, యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మ ఆయన పిలిచింది, రే దావీదా ఎట్రా, పనికి మాలనాడు ఎట్రారా, అలా అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, నువ్వు యుద్ధానికి వెళ్ళావు, ఏం చేయవు, ఓ పని చేయి, కనీసం ఈ భోజనం కట్టించాను, తీసుకెళ్ళి అన్నోళ్ళకి అని అన్నాడు. పాపం ఆయన అంతా మూట పట్టుకొని 2 రోజులు 3 రోజులు నడుచుకుంటే వెళ్ళి, అన్నయ్య అంటే, అరే ఎందుకు వచ్చారు అద్దావా, ఎందుకు వచ్చావు? అమ్మ పంపించింది, ఫుడ్ ఏదో పంపించింది అంటే, ఏ ఫుడ్ ఎందుకు వచ్చారప్ప
అని అన్నాడు. ఈలోగా ఒకడు పెద్ద ఆజానుబాహుడు పైన గట్టు మీద ఎక్కే రే ఎవడరా రండ్రా సింగిల్ చూసుకుందాం అని అంటున్నాడు. మనోడికేమో ఎంటుకలు నెక్కబొడుచుకున్నాయి. ఈడెవడేడు ఎదవా మనల్ని తిడతాడు అనేసి ఏయ్ అని లేపేస్తానంటే, సార్ మీరు అలా అంటే కుదరదు సార్, మీరు సరిగ్గా నిక్కర కూడా వేసుకోలేదు, పైన షర్ట్ కూడా లేదు, బనీనికి చిరుకులు ఉన్నాయి, మీరేం చేస్తారు సార్ అంటే, కుదరదే రాజుగారి దగ్గర తీసుకెళ్ళన్నారు. రాజుగారు నా సంగతి మీకు తెలియదు, సింగిల్గా ఉన్నప్పుడు సింహాన్ని లేపేసా, ఎలుగుబంటిని లేపేసా, బాగానే ఉందరాయా, మరి నీకు బట్టలు కూడా సరిగ్గా లేవు, నేను బట్టలు ఇస్తాను అని అంటే, సారీ మనకు సెట్ కావు సార్, నన్ను సింగిల్గా పంపించాను సార్ అని లేపేస్తాను అని రే లేపేస్తా అని లేపేశాడు. అదే దావీదు గొలియాతు ఫైట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ టైంలో అన్నోళ్ళు చిరాకు పడ్డారు. అంటే దావీదు లైఫ్లో చిన్నప్పుడు నాన్న చీకొట్టాడు, తర్వాత అన్నోళ్ళు చిరాకు పడ్డారు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని చంపేశారో అందరూ కూడా ఇప్పుడు నాకు చప్పట్లు కొట్టారు, సేమ్ టు సేమ్ చప్పట్లు కొడతాం మొదలుపెట్టారు. అర్థమైందా? సౌలు గొప్పోడు, సౌలు కంటే 100 రెట్లు 1000 రెట్లు దావీదు గొప్పోడని. అయితే ఎవరికి మండుద్ది? సౌలుకు మండుద్ది. ఆడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలిన తర్వాత ఈయన్ని ఏ విధంగా తొక్కుపడేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలానికి ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడని. ఓరి అబ్బా, ఈడు రాజు అయితే నా కొడుకు ఏమవుతాడు, ఈడు సీన్లోకి వస్తే నా బతికేమవుద్ది, ఇక ఒకటే ఒక మార్గం ఏంటనంటే ఈయన్ని తొక్కేయడం కాదు, లేపేయాలనుకున్నాడు. అందుకని దావీదుని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు పాపం పారిపోయేవాడు, దాక్కునేవాడు అక్కడెక్కడ. ఒకసారి ఒక గుహలో దాక్కున్నాడు. ఒక గుహలో, అదే గుహలోకి సౌలు వచ్చాడు. పెద్ద గుహ, మన బొర్రా కేవ్స్ టైపు. అర్థమైందా? మనోడు ఎక్కడో లోన అన్నాడు, మనోడు వచ్చి టైర్డ్ అయిపోయి పడుకుని పోయాడు. ఎవడు? సౌలు. అయితే మన పనికి మేలిన ఎదవలు ఉంటారు కొంతమంది దావీదు పక్కన. ఆ ఎదవలు అంటారు, సార్ దేవుడే మీకు శత్రువుని మీ దగ్గర తీసుకొచ్చారు, ఏసేయండి సార్ అంటాడు. అంటే మనోడు దావీదు నడుచుకుంటూ వెళ్తాడు, పక్కన ఈటు ఉంటుంది, దాన్ని తీసుకుంటాడు. అందరూ ఏమనుకుంటారు ఏసేస్తాడని. కానీ మనోడు వెళ్ళిపోయాడు. ఏంటో వెళ్ళిపోయావంటే మనం ఆ మెసేజ్ పెడతా ఉంటాడు. అర్థమైందా? ఏంటి ఆ మెసేజ్ అంటే, రాజా నిన్ను లేపేయాలంటే క్షణాల్లో లేపేయచ్చు, నువ్వు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడివి, నీ మీద నేను ఎందుకు చేయేస్తా, నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, ప్లీజ్ అని మెసేజ్ పంపించాడు. అదండి, పుట్టినప్పుడు నాన్న చీకొట్టాడు, పెరిగిన తర్వాత అన్నోళ్ళు చీకొట్టారు, పెద్దోడైన తర్వాత రాజుగారు చీకొట్టారు. అంటే దావీదుకి సింగిల్గా చెప్పాలంటే ఎవరు లేడు. ఇక్కడ కొంతమంది, సార్ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు సార్, నేను ఒక అబ్బాయిని ప్రేమించా, ఆడు 4 రోజులు నన్ను ఫుల్గా వాడేసుకొని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్, మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగడిసిన తర్వాత భయం చెప్పేసి వెళ్ళిపోయాను సార్ అనే బ్యాచ్ ఉండి ఉంటారు ఇక్కడ. ఐఎమ్ లోన్లీ, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరోడిని. దావీదు సేమ్ టు సేమ్ ఒంటరోడు. ఆయన మంచిగా ఒంటరోడయ్యాడు, నువ్వు దేనికైనా ఒంటరిదానివో ఒంటరోడు అయ్యావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో ఉన్నప్పుడు దేవుడు తను ఒక రాజుగా చేశాడు. బిగినింగ్లో బోల్డ్ యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు అన్నట్లు గెలిచేశాడు, మనోడు హ్యాపీగా ఉన్నాడు. అయితే మనోడు వయసు ఇప్పుడు 53 ఏళ్ళు, 53, 54. అది నేను ఇప్పుడు స్టోరీ చెప్పే టైంకి 53, 54 ఏళ్ళు. నేను చిన్నప్పుడు 5 ఏళ్ళ నుంచి 53 ఏళ్ళ దాకా స్టోరీలాగా చెప్పుకుంటూ వచ్చా. రైట్. 53, 54 ఏళ్ళు ఉంటే సర్వసాధారణంగా రాజులు చేసే పని ఏంటంటే సంవత్సరంలో ఒక 4 నెలలు యుద్ధాలు చేద్దామని కేటాయించుకుంటారు. యుద్ధాలంటే కనుక మన బౌండరీస్లోకి ఎవరన్నా వస్తున్నారా, వేరే వాళ్ళు ఏమన్నా అనవసరంగా జ్వరపడుతున్నారా, అవి చెక్ చేయటం అనమాట. ఈ 4-5 నెలలు చేయాల్సిన పని అది. రాజుగారు ఏమంటారంటే, అరే ఈ సంవత్సరం నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. రాజుగారు మీరు రావాలి కదా అని ఉండుంటారు ఎవరు, వెళ్ళరా నువ్వు నా చెప్పేదంటే, ఓ నేను వచ్చారు రెస్ట్ తీసుకుంటా అని అవును మన రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకుంటుంటే నేను సాయంత్రం నాకు బొండాలు పెట్టారు వీళ్ళు. అలాగే సేమ్ మనోడు కూడా బొండాలు పెట్టారు. ఎవరికి? దావీదికి. బాగా తినేశాడు. 6 తింటమే కాకుండా ఇంకో 4 తెప్పించుకొని 10 తిన్నాడు. బొండాలు తింటే ఏమవుద్ది, కడుపు ఉబ్బుద్ది, గ్యాస్ ఎక్కువ వద్ది. మనోడికి అప్పుడేమో సోడా లేదు, మరి గ్యాస్ పోవడానికి ఇంకేం మార్గం ఉంది, కొంచెం వాము తిని ఉంటాడు, అయినా పోయి ఉండదు. సరే మేడ మీద తిరుగుదాం, కొంచెం తేనుపులు వస్తే పోతాయి అని మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం 5 ఆ టైం అయింది. దూరంలో ఒక అమ్మాయి పేదవాడు స్నానం చేస్తుంది. పేదవాడని ఎందుకంటారంటే బాత్రూమ్ మీద కవర్ కూడా లేదు ఆవిడకి, పైన నుంచి మనోడికి షో. 53 ఏళ్ళోడు, మరీ యంగ్ ఏం కాదు. అర్థమైందా? మనోడు అలాంటి సీన్ ఏమైనా కనబడితే కనుక పక్కకు వచ్చేయాలి. వచ్చేయకుండా, అంటే తొలిచూపు ఆకస్మికం, అంటే ఫస్ట్ లుక్ అనేది యాక్సిడెంట్, సెకండ్ లుక్ అనేది ఇన్సిడెంట్. అర్థమైందా? మొదటి లుక్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది. సెకండ్ లుక్ అనేది ఇష్టం, దాన్ని నువ్వు చేసావని. సార్ నేనేం చేయను సార్ అంటే, నువ్వు చేసేదామంటే పక్క రావడం నేర్చుకోవాలా. అర్థమైంది? యథవేష లేదు నా దగ్గర. మొదటి చూపు నేను ఓకే అంట, అర్థమైందా? రెండో చూపు దగ్గర నువ్వు కావాలని చేసావని అర్థం. అర్థమైందా? అయితే ఈ రెండో చూపుకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవడబడితే ఆడు రెండోసారి చూడడం. మనోడు చెయ్యాల్సింది చేయలేదు కాబట్టి చేయకుండా చేస్తున్నాడు. మనలో చాలామందికి ఇదే వచ్చింది ప్రాబ్లం అనమాట. ఏంటనంటే, సార్ మందు కొట్టచ్చా, సినిమాకి వెళ్ళొచ్చా, అంటారు. సినిమాకి వెళ్ళటం తప్పు కదా,
ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లాగా ఆలోచిస్తే నువ్వు ఆ టైంలో అసలు చేయాల్సిన పని ఏంటి? అది తప్పు అవుతుంది. హోంవర్క్ చేయాలి, చేయకుండా సినిమాకి వెళ్తానంటే ఎలా ఉంటుంది? నువ్వు చెయ్యాల్సింది చేయలేదు కాబట్టి చెయ్యకూడదు చేయడానికి ఆలోచన వస్తుంది. చెయ్యాల్సింది చేస్తే చేయకూడదు దానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? మన లైఫ్లో మెయిన్ మిస్టేక్స్ అవి. మెయిన్ మిస్టేక్స్ ఏంటి తెలుసా? మందు కొట్టచ్చా, సిగరెట్లు తాగొచ్చా, సినిమాలకు వెళ్ళొచ్చా, అమ్మాయిని లవ్ చేయొచ్చా, చాడు చేయొచ్చా? కాదు, చదువుకోపోవడం, నీ పని నువ్వు చేయకపోవడం. దావీదు తన పని తాను చేయలా. తాను చేయాల్సిన పని ఏంటి? యుద్ధానికి వెళ్ళా, ఇంట్లో కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, చెయ్యాల్సింది చెయ్యకపోతే ఖాళీగా ఉండడం. ఎవడైనా నన్ను ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదంటే ఆడి బిన్ను లేడంతో సమానం అనమాట. ఏం చేయకుండా ఎవడుంటాడండి? నువ్వు ఏమన్నా చేస్తున్నానని చెప్తే అది బెటరు. నువ్వు అట్లీస్ట్ నేను దొంగతనాలు చేస్తున్నానంటే ఓకే, అట్లీస్ట్ దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు అదన్నా చెప్తున్నాడని చెప్పొచ్చు. అమ్మాయిలు కట్టి కొడుతున్నాను అనుకో, అట్లీస్ట్ ఆ పని మీద బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. నేను ఏం చేయట్లేదంటే ఆడు ఏమన్నా చేయొచ్చు, ఆడు ఏమన్నా చేయొచ్చు. అది విషయం అనమాట. ఎవరిని వచ్చి సార్ ఈ పని ఉందంటే నేను ఖాళీగా సార్ వచ్చేస్తానంటాడు. సాతానుడికి అలాంటి కావాలి, అర్థమైందా? కాబట్టి దావీదు ఖాళీగా ఉన్నాడు, సాతానుడికి ఆఫర్ ఇచ్చాడు, మనోడు పడిపోయాడు. అమ్మాయిని 2-3 సార్లు చూశాడు పైన నుంచి, చూసి పైన డిసైడ్ అయిపోయాడు. దావీదు పాపం బెడ్ మీద చేయాల, మేడ మీద చేశాడు. దావీదు పాపం బెడ్ మీద చేసింది కాదు, మేడ మీద. మేడ మీద చూసి డిసైడ్ అయిపోయా, దీంతో పడుకోవాలి సరే అని కిందకు వచ్చాడు. ఆయన వచ్చాడు, రాజుగారు గారు రే ఇటు నుంచి 4 ఏళ్ళురా. అవును సార్, ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పిలుచుకొచ్చేయండి. వాళ్ళ ఆయన ఉన్నాడా? లేడు సార్, తెచ్చేయండి అని అన్నాడు. వచ్చేసింది. రాజుగారు పిలిచారంట, లోన పద. ఎందుకు అని అనలేదు, రాజుగారు కదా. ఏం చేయమంటానికి అని అడగలేదు, రాజుగారు కదా. బెడ్లోకి వెళ్ళింది, పడుకో అని అన్నాడు. అమ్మాయి చీరని చెప్పలా, అమ్మాయి జాగిడేని చెప్పలా, ఏయ్ అని చుట్టేమి లాగేలా. శారీరకంగా ఆమెను రేప్ చేయలా, మానసికంగా రేప్ చేశాడు. ఆమె చాతకాంత దానిలాగా అలా పడుకొని ఉన్నది. మనోడు అనుభవించాడు. ఇదంతా 2 సామ్యాలు 11-12 అధ్యాయాల్లో ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ వేస్తాడంటే, ఖతర్నాక్ డైలాగ్. బాత్రూమ్ అక్కడ ఉంది, స్నానం చేసేలా అంటాడు. ఎందుకన్నాడు ఈ మాట? స్నానం చేసి ఎందుకు వెళ్ళమన్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయలేదా? ఇటు చూసి స్నానం చేసినప్పుడే ఎందుకని స్నానం చేయమన్నాడు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. అయితే స్నానము అన్న మాటలకి ఒక్కొక్క మతానికి ఒక అర్థం ఉంటుంది. యూదుల పరిభాషలో స్నానానికి ఒక అర్థం ఉంది. ఏంటో అర్థం అంటే, స్నానం చేస్తే పాపం కడుక్కుపోద్ది. కాబట్టి దావీదు యొక్క ప్లాన్ ఏంటి తెలుసా? అమ్మాయి నువ్వు స్నానం చేయి, నువ్వు చేసిన పాపం పోద్ది, నువ్వు చేసిన తర్వాత నేను కూడా చేస్తా, పాపం పోద్ది, మనం క్లియర్. అంటే మనోడు సింపుల్గా చెప్పాలంటే పాపం చేసి డిలీట్ నొక్కాడు అంతే. మీరు కూడా చాలాసార్లు ఈ పని చేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా? బంగారం గుడ్ మార్నింగ్, డిలీట్. బంగారం ఈరోజు కాలేజీకి వస్తున్నావా? డిలీట్. బంగారం మరి నువ్వు ఏ టైంకి వస్తావు? డిలీట్. రోజు నుంచి నేను చెట్టు కింద ఉంటావా? డిలీట్. నేను బండేసుకొని వస్తానే? డిలీట్. నువ్వు ఎక్కేసిన తర్వాత మనం కాలేజ్ పక్కన నుంచి బీచ్కి వెళ్దామే? డిలీట్. డిలీట్ ఏంటి సార్ అంటే ఎవడ చూడకూడదు. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే కదా. ఇది మామూలు లెవెల్ అనమాట. ఇంకా పెద్ద లెవెల్ అంటే కనుక బ్లూ ఫిల్మ్లు, పాన్ వీడియోలు చూసేయటం, సెట్టింగుల్లోకి వెళ్ళటం, హిస్టరీ డిలీట్ చేసి అమ్మాయ పోయిందిరా అనుకోవటం. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే. దావీదు అమ్మాయితో పడుకొని స్నానం చేయమన్నాడు. మీరు దరిద్రమైన చాట్లు, దరిద్రమైన వీడియోలు చూసి డిలీట్ నొక్కారు. మీకు దావీదుకి అంత తేడా ఉందా? ఏం లేదు. సేమ్ టు సేమ్ డిలీట్ అనుకున్నాడు. ఎవరికి తెలియదులే అని. గుర్తుపెట్టుకో, సిస్టంలో డిలీట్ చేయగలవు కానీ సోల్లో కాదు. సిస్టంలో డిలీట్ చేయగలవు, సోల్లో కాదు. సోల్లో అది ఉండిపోద్ది అది. కానీ మనకున్నటువంటి డ్రామా లైఫ్ ఉంటుందే. నిన్న ప్రసంగం చేశాను కదా ఇక్కడ. ఓ పాపని నువ్వు క్రిస్టియనా అని అడిగింది. ఓ చిన్న పాప నన్ను క్రిస్టియనా అని అడిగింది. నేను క్రిస్టియన్నే, ప్రసంగం చేశాను కదా అంటే, నో యూ యాక్టెడ్ దేర్ అన్నది. నిజం, యూ యాక్టెడ్ దేర్ అన్నది. నువ్వు అక్కడ యాక్ట్ చేసావు అన్నది. షాక్ తిన్నాను ఆ డైలాగ్కి. వాట్ షీ మెంట్, పాజిటివ్ గానా నెగిటివ్ గానా? ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. వావ్, షీ సెకండ్ క్లాస్ అనుకుంటా ప్రాబబ్లీ.
రెండో క్లాస్ అమ్మాయి, షీ వాజ్ ఏబుల్ టు మేక్ అ కామెంట్ అబౌట్ మీ ఆన్ ద స్టేజ్. వాట్ అబౌట్ యు మ్యాన్? మీ జీవితాల గురించి ప్రజలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటి? యు యాక్టెడ్ దేర్, దట్స్ ఇట్. మనం నటించేవాళ్ళం, మన భక్తి నటన, మన ఆరాధన నటన, పాస్టర్ కనబడితే నటన, చర్చి ఎల్డర్ కనబడితే నటన, అమ్మ కనబడితే నటన, మాస్టర్ వస్తే నటన. వీఆర్ డ్రామా మేకర్స్, హిస్టరీ మేకర్స్ కాదు. మనందరిలో ఒక రాజమౌళి ఉన్నాడు, మనందరిలో. వీఆర్ మోర్ దాన్ హిమ్. అతను స్టేజ్ మీద గ్రాఫిక్స్ సృష్టిస్తాడు, నువ్వు గుండెల్లోనే గ్రాఫిక్స్ సృష్టించగలవు. దట్స్ అవర్ లైఫ్. సో దావీదు అలాంటి డ్రామానే కొనసాగుతూ ఉన్నది. 3 నెలల తర్వాత అమ్మాయి వచ్చింది. అయ్యగారు, ఎందుకు వచ్చావే? నాకు గర్భం వచ్చింది. మీ ఆయన ఎటు వెళ్ళాడు? సార్ 4 నెలలు ఆయన యుద్ధానికి వెళ్ళి. అవునా? మీ ఆయన పేరేంటి? సార్ ఇది సార్. సర్లే పో, నేను చూస్తానులే, ఏం టెన్షన్ పడకో, జాగ్రత్తగా నువ్వు. పంపించాడు. ఆయన పంపించారా? కొంచెం అర్జెంట్ పని ఉంది. రాజుగారు యుద్ధంలోంచి అర్జెంటుగా రమ్మన్నారంట. అవునరా, మీ ఆవిడ చాలా బెంగ పెట్టేసుకుంది. సార్ యుద్ధంకి వెళ్ళినప్పుడు బెంగ పెట్టుకుంటారు కదా సార్. కాదురా, కొంచెం ఎక్కువగా ఉందిరా, వెళ్ళి ఆవిడతో కొద్దిసేపు గడుపు. సార్ మన దేశం యుద్ధంలో ఉంటే నా ఉద్యోగం మానేసి పెళ్ళంతో ఎలా పడుకుంటాను సార్? ఆ డైలాగ్ బుల్లెట్ ఎవడో దిగాలి తెలుసా? దావీదుకి. ఈడేమన్నాడు తెలుసా? ఉద్యోగం వదిలేసి పెళ్ళంతో ఎలా పడుకోనని. దావీదు ఉద్యోగం వదిలేసి పక్కింటోడు పెళ్ళంతో పడుకున్నాడు. అది పరిస్థితి. సో అప్పటికే అంటే ఇటు కుదరదు అనేసి పెగ్గు మీద పెగ్గు మందు బాగా కొట్టించేసి వెళ్ళరా అంటే అలా సార్ అని అన్నాడు. లాభం లేదని చిట్టించి పంపించాడు. ఫ్రంట్ లైన్లో లేపేశారు. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు సీన్లోకి వచ్చారు. ఏంటి సార్ ఎమ్మెల్యే అంటున్నారంటే ఎంపీ గారు సీట్లోకి వచ్చారు. ఎంపీ గారు సీన్లోకి రావడం ఏంటంటే, దావీదు పిలిస్తే పలికేవాడు, పేదల పార్టీ పెన్నిది, అందరినీ ఆదరించేవాడు దావీదు. ఇప్పుడు స్టేజ్ మీద బెత్షెబా గర్భవతి, భర్త చచ్చిపోయాడు, ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిగా ఎవరుంటారు? నేనుంటా అని తాళి కట్టేశాడు. సూపర్ సీన్, బాలా అద్భుతం. ప్రపంచం మొత్తానికి అబ్బా సూపర్ రా. మీలో చాలామంది ఆ టైప్. కొంతమంది ఇప్పుడు నవ్వుతారు ఏడవలేక, నాకు తెలుసు. మిమ్మల్ని ఒక రేంజ్లో టార్చర్ చేయను ఇప్పుడు నేను. మీరు సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ వేస్తా, నవ్వితే ఒక డైలాగ్ వేస్తా, సీరియస్గా చూస్తే ఒక డైలాగ్, మిమ్మల్ని సాగొట్టేస్తాను నేను అంతే. ఇది నేను చేయదలుచుకున్న పని. మిమ్మల్ని బతకనివని అసలు 1 గంట సేపు టార్చరే. మీరు అయితే యేసు ప్రభు కాళ్ళు పట్టేసుకోవాలి, లేకపోతే నన్ను చీకొట్టి నా పేరు కనబడితే మళ్ళీ ఎప్పుడు రాకూడదు ఆ మీటింగ్కి. ఈ రెండాట్లు ఏదో ఒకటి జరగాలి. బస్ నా చేతికి దొరికింది ఈ టైము. వదిలిపెట్ట బిడ్డ, వదిలిపెట్ట. ఏదో ఒకటి సెటిల్ అయిపోవాలి ఈరోజు, ఏదో ఒకటి. సరే దావీదు అలా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అయితే మన భాషలోకి వచ్చేద్దాం. ఈలోకి ఒక ఆయన ఇలాంటి ఐప్యాడ్ పట్టుకొని వచ్చాడు. ఒక ఆయన దావీదు దగ్గరికి. ఆయన జర్నలిస్ట్ అంట. అంటే మన భాషలో చెప్తున్నానే, అప్పుడు జరిగింది మన భాషలో చెప్తున్నా. అప్పుడు ఐప్యాడ్ ఉందా, జర్నలిస్ట్ ఉన్నా, ఈ తొక్కలో ప్రశ్న లేదు. మన భాషలో కన్వర్ట్ చేస్తాను, మీకు అర్థమయ్యే భాషలో. వచ్చాడు. రాజుగారు మీతో ఒక బ్లాగ్ గురించి డిస్కస్ చేయాలి సార్, ఒక చాటింగ్ గురించి డిస్కస్ చేయాలి సార్. రండి కూర్చో. ఏంటి విషయం? ఏం లేదు రాజుగారు, ఈ మధ్యన కొత్త ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఆ గ్రూప్లో నేను కూడా చేరాను. దాంట్లో ఓ చిన్న వీడియో ఒకటి పంపించారు రాజుగారు. ఆ వీడియో మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది. మీరు వీడియో చూసిన తర్వాత మీ స్పందన బట్టి దాని గురించి ఏదో ఒకటి చేద్దాం అనుకోండి. సరే చూపిరా వీడియో అంటే మనోడు నొక్కాడు. నొక్కిన 3 సెకండ్ రే ఆపరండి, చూడండి సార్ వీడియో మొత్తం. రే ఏంటి ఆపండి సార్, చూడండి సార్, పెద్ద ఏమి లేదు, 2 నిమిషాల వీడియోనే. మనోడు నిమిషం వచ్చేప్పటికి బీపీ భయంకరంగా, రై ఎవడరా తీసింది సార్, పూర్తిగా చూడండి సార్, ఎవడరా నా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టింది అంటే ఏంటి సార్ వీడియోలో ఉంది. మనోడు బెత్షెబాతో పడుకున్న విషయం వీడియో వచ్చేసిందే. ఎవరు పంపించారు దీన్ని? సార్ మా గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన పంపించారు. ఎవరైనా? యెహోవా దేవుడు సార్. ఆ వీడియో ఆయనే పంపించాడు, క్లిప్పింగ్, కెమెరాలు ఆయనే పెట్టాడంట. సార్ మీరు కూడా కొన్ని పాటలు రాశారంట కదా, దేవాని కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని. రాశాను. మీరేగా రాశారు.
మీకు స్కానర్లోనే అని కూడా తెలుసు అంట కదా, గుండెల్లో ఏముంటుందో కూడా చూస్తావు అని చెప్పారంట కదా. ఆయన చెప్పాడు, దావీదుకి బాగా తెలుసురా, నేను స్కానర్లో పెడతానని తెలుసు, క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెడతానని తెలుసు, తప్పించుకోలేమని తెలుసు, అందుకే ఈ వీడియో క్లిప్పింగ్ చూపించమన్నాడు. ఎందుకు చూపించమన్నాడు రా, ఎందుకు చూపించమన్నాడు? ఏం లేదు సార్, మీరు చూసిన తర్వాత మీరు ఓకే అంటే దీన్ని ట్రోలింగ్ చేయమన్నాడు సార్. అంటే ఏంట్రా అంటే, ఏం లేదు సార్, చాలా వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్లో, స్కైప్లో, ట్విట్టర్లో దీన్ని లోడ్ చేసామన్నాడు సార్. ఎందుకంటే ప్రపంచం అంతటికి కూడా మీ ఘనకార్యం తెలియాలని యాదవదే. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఎవరికి? దావీదుకి. దీని గురించి మీకు మాట చెప్పమంటారా? తలుపులు మూసేసుకొని చీకటి గదిలో ఏ దరిద్రమైన పని చేసినా పర్లా, దాన్ని పబ్లిక్ అవుతేనే టెన్షన్ అవుద్ది మనకి. మీలో చాలామంది ఆ టైపు. అంటే ఎవరికీ తెలియకుండా ఏమన్నా చేసేస్తారు మీరు, ఎవరికీ తెలియకుండా ఏమన్నా చేసేస్తారు, డబ్బులకి ఏమన్నా చేసేస్తారు. అయితే పబ్లిక్ అవుతుందంటే తట్టుకోలేరు, పబ్లిక్ అవుతుందంటే తట్టుకోలేరు. ఎంత భయంకరం ఆలోచించండి. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉద్రేకంతో నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. బుద్ధి ఉందా లేదా, నువ్వు రాజువే, నా కాళ్ళ మీద పడతావే, కూతుడివి, నా కాళ్ళ మీద పడతావే, దేవుడిని అడుక్కో, ఆయన ఏమైనా చూస్తాడు అని అంటే, ఆ నేపథ్యంలో రాసిందే 51వ కీర్తన. ఒకసారి తీయండి, 51వ కీర్తన, 51వ కీర్తన తీసారా? 51వ కీర్తన పెద్ద చదవకల, మీరు చూస్తే చాలు. ఒక చిన్న విషయం చెప్తాను, దాంతో మీకు అర్థం అవుతుంది. తీసారా 51వ కీర్తన? 51వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో ఒకటి ఉంటుంది చూడండి. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను తాను దర్శించినప్పుడు రాసిన కీర్తన ఉందా? సో ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఎంత మీకు అర్థమైంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో రాశాడు. రాసి, ప్రభా నేను వేస్ట్ గాడిని, నేను దరిద్రుని, ఏడు చూసినా కూడా బ్లూ ఫిల్మ్లు నేను సొంతగా రాసుకునేవాడిని. అదే 3వ వచనం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తానంటే అదే 3వ వచనం. ఎడు చూసినా నాకు పాపమే కనబడుతుంది, అదే బ్లూ ఫిల్మ్ ఈడు వేసుకునేవాడు అనమాట. మీలో చాలామంది ఆటైపోయి దుప్పటి కప్పేసుకొని వేసుకుంటూ ఉంటారు. మీరేం చూడరు, ఏం చేస్తామంటే ఏమీ చేయట్లేదమ్మా. ఏం చేయకుండా ఎందుకుంటారా బాబు? ఏదో పని చేస్తూ ఉంటావు నువ్వు. ఏదో పని చేయట్లేదంటే లోన్ వేసుకుని ఉంటావు సినిమా. ఇది మన పరిస్థితి. నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా అదే, నా చెవుల్లో అదే వినపడుతుంది అని అంటే కనుక, ప్రియా ఎప్పుడు కలుస్తావు అని ఒకసారి అంటుంది డైలాగ్, దాన్ని 100 సార్లు వింటాడు వీడు చెవులో. అర్థమైందా? బస్ మొన్న ఒక కుర్రోడు నాతో పాటు కొండల్లోకి వచ్చాడు. కొండలోకి వస్తే 3 రోజుల తర్వాత ఆయన 3 రోజులు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఉన్నాడు బయట రావటం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైము 3 రోజుల దాకా ఆడికి ఫోన్ లేదు, సిగ్నల్స్ లేవు, ఏమి లేవు. 3వ రోజు వస్తానన్నాడు కదా, మధ్యాహ్నం రావాల్సింది సాయంకాలం దాకా రాలే సిగ్నల్స్కి. ఈవిడికి టెన్షన్ పడిపోయి తెగ ఫోన్లు చేసేసింది, ఎత్తట్లేదు, ఫ్రెండ్లందరికీ ఫోన్ చేసింది, ఎత్తట్లేదు. సాయంకాలానికి వీడికి మెసేజ్ అందింది. మెసేజ్ అందిన తర్వాత ఫోన్ చేశాడు. ఆ టైంలో ఆడి ఆఫీస్లో ఉంది, ఇది బోర్డు మీటింగ్ జరుగుతుందంట. ఫోన్ ఎత్తలేక ఒక మెసేజ్ పెట్టింది అన్నట్టు, బన్ను ప్రాణం లేచి వచ్చిందిరా, చచ్చిపోయానురా ఇప్పటిదాకా. నేను చూసా, ఆ స్టేట్మెంట్ చూసా. అంటే భార్య భర్త పెట్టింది కదా, కొద్దిసేపు ఏడిపించాను. నా దగ్గర ఉంటుంది, కావాలంటే చూపిస్తా. ఫోటో తీసా వెంటనే, జీవితంలో ఉపయోగపడుతుందని. ప్రాణం లేచి వచ్చిందిరా బన్ను, చచ్చిపోయానురా ఇప్పటిదాకా. ఆ విధంగా ఆ డైలాగ్ లేదా కొన్ని 100 సార్లు ఆలోచించాను నేను, కొన్ని 100 సార్లు. నువ్వు కూడా ఆలోచించాను ఉంటావు. దావీదు అదే మాట అన్నాడు. అని చివరికి, ప్రభా నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు అని చివరికి ఒక డీల్ చేస్తాడు దేవుడితో. దేవుడితో కాంట్రాక్ట్లోకి వస్తాడు. చూద్దాం 13వ వచనం ఏంటో. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదు. ప్రభా నువ్వు కనుక నన్ను క్షమిస్తే, నువ్వు కనుక నాకున్నటువంటి ఈ అపరాధ భావాన్ని తీసేస్తే, చెప్తున్నా నేను సైలెంట్గా ఉండను, నేను పాపం చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా, ఏం చేయాలో చెప్తా అని దేవుడితో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్న బహుశా 2-3 నెలలకు అనుకుంటా, దేవుడు తనకి మనశ్శాంతినిస్తే ఆ ధైర్యంతో, ఆ సంతోషంతో రాసిన కీర్తనే 32వ కీర్తన. సార్ మరి ముందు 32 ఉంది, తర్వాత 51 ఉంది, ఎందుకని అంటే నేను చెప్పాను కదా, ఆరంభాలకు సంబంధించిన కీర్తన 41లో ఉంటాయి, మొదటి 41లో. విమోచనకు సంబంధించినటువంటి కీర్తన 2వ భాగంలో ఉంటాయి. పాపము నుంచి విమోచన సెకండ్ పార్ట్లో ఉంటుంది 51. ఆ విమోచన యొక్క జయగీతం ఫస్ట్ పార్ట్లోకి వచ్చింది. ఓకే, సో 32వ కీర్తన కాన్ఫరెన్స్తో రాశారు, 51వ కీర్తన కన్ఫెషన్తో రాశాడు. కన్ఫెషన్ అంటే పాపాన్ని ఒప్పుకుంటూ, 32వ కీర్తన పాపాన్ని ఒప్పుకున్నాను, నన్ను క్షమించాడు అనే ఆనందంతో.